హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్. హైదరాబాద్ లో గణేషులు ఎంత ఫేమసో ఆయన లడ్డూలకు కూడా అంత డిమాండ్ ఉంటుంది. నగరంలో ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బడా బడా వినాయకులు చాలా మంది ఉన్నారు. కానీ అందులో కొన్ని వినాయకుల లడ్డూకే ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందులో బాలాపూర్ లడ్డు ఫస్ట్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే నగరంలో ఇప్పటి వరకు అన్ని రికార్డులు బాలాపూర్ గణేష్ లడ్డువే. గతేడాది ఏకంగా 27 లక్షలు పలికి తెలంగాణలోనే అత్యంత ఖరీదైన లడ్డుగా బాలాపూర్ గణేశుడు రికార్డు సృష్టించాడు. కాగా ఈసారి ఆ బాలాపూర్ గణేష్ రికార్డును కూడా బ్రేక్ చేశారు మాధాపూర్ మైహోం భుజ వినాయకుడు. అత్యంత ఖరీదైన లడ్డుగా మాధాపూర్ మైహోం భుజ గణేశుడు కొత్త రికార్డ్ సృష్టించాడు. ఎప్పటిలాగానే మైహోం భుజ అపార్ట్మెంట్స్ లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకి వేలంపాట నిర్వహిస్తే విశేష స్పందన అయితే వచ్చింది. వేలంపాట అంతే హోరాహోరీగా సాగింది. ఈ హోరాహోరీ వేలంపాటలో గణేష్ ని లడ్డు ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ వినాయకుడి లడ్డును 29 లక్షలకైతే సొంతం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డుగా మైహోంబుజ గణనాథుడి లడ్డు అయితే నిలిచింది. మైహోంబుజ గణేష్ ని లడ్డూనే 29 లక్షలు పలికితే విపరీతమైన డిమాండ్ ఉన్న బాలాపూర్ లడ్డు ఇంకెంత పలకబోతుంది అనేది ఇప్పటి నుంచే అంచనాలు వేయడం మొదలు పెట్టారు. అయితే గతేడాది 27 లక్షలు పలకగా ఈసారి కనీసం 30 లక్షలు పలికే అవకాశం ఉందని ఇప్పటి వరకు అందరూ భావించారు. కానీ మైహోంబుజ గణేష్ ఇచ్చిన ఉత్సాహంతో అయితే ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఏదేమైనా వినాయకుడి కంటే వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూకి మంచి క్రేజ్ అయితే వస్తుంది.